ఏం చేస్తున్నారు ఈ రోజు? డేట్స్ పాన్ కేక్. డేట్స్ పాన్ కేక్. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చారు అంటే డెఫినెట్లీ వాళ్ళ మా ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా ఏదో చేస్తారని. సో డేట్స్ పాన్ కేక్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం. ఓకే, డేట్స్ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డేట్స్ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా మధు గారు? స్టార్ట్ చేద్దాం. ముందు ప్రాసెస్ ఏంటి? మిల్క్ వేయాలి. ముందు పాలు తీసుకోవాలి ఒక బౌల్లో. 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలి. ఓకే. కార్న్ ఫ్లోర్ లో మైదా ఇవ్వాలి. ఫస్ట్ ఇది కార్న్ ఫ్లోరా? మైదా. మైదా. ఇది కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. కొద్దిగా సాల్ట్ ను షుగర్ వేయాలి. కొంచెం ముందు పంచదార. పంచదార. కొంచెం ఉప్పు. ఇప్పుడు విస్క్ చేయాలి. ఓకే. ఏ ఇయర్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లో? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే. ఏంటి బాగా ఫేవరెట్ మీకు? ఏ టైప్ ఆఫ్ డిషెస్ నేర్చుకోవడం ఇష్టం? కాంటినెంటల్ ఇష్టం. కాంటినెంటల్ బాగా ఇష్టం. ఓకే, అది అయిపోయింది. అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీన్ని పెనం పైన వేసి పెనం అయితే వెలిగించుకోండి. సో హోటల్ మేనేజ్మెంట్ చేయాలనేది మీ సెల్ఫ్ ఇంట్రెస్టా లేకపోతే ఇంట్లో ఎవరన్నా? ఇంట్రెస్ట్. మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీకు ఇష్టం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది పాన్ కేక్ లాగా దీని మీద వేసుకోవాలి. సో బటర్ వేసుకుంటారా? బటర్ రోస్ట్ కు వాడాలి. ఓకే, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు. సో జనరల్ గా ఇలా ఇన్స్టెంట్ పాన్ కేక్స్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో మీరు డేట్స్ ఫ్లేవర్ చేస్తున్నారు. డేట్స్ ఎప్పుడు వేయాలి? డేట్స్ వాటర్ షుగర్ వేసి వాటిని బాయిల్ చేయాలి. సో చేశారా మీరు ఆల్రెడీ? చేశాను. చూపిస్తారా ఒకసారి? ఓకే, దీన్ని ఏం చేశారు? షుగర్ వాటర్ డేట్స్ బాయిల్ చేసాం. ఓకే, నీళ్ళల్లో కొంచెం డేట్స్ కొంచెం షుగర్ వేసి బాగా ఉడికించి ఇలా పేస్ట్ తయారు చేశారు. బాగా ఉడికించేసిన తర్వాత ఇలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద వేయాలా? ఇది అయిపోయినాక. అయిపోయిన తర్వాత సో ఈ డేట్స్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. నీళ్ళలో కొన్ని డేట్స్ వేసేసి ఖర్జూరం వేసేసి కొంచెం పంచదార వేసి బాగా ఉడికించేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బటర్ వేయాలి, లైట్ గా బటర్. సో దీన్ని కాసేపు ఉంచుకుని తర్వాత నెక్స్ట్ సైడ్ తీసుకోవాలి. ఒకవైపు కాల్చాలా, రెండు వైపులా కాల్చుకోవాలా? ఒకే వైపు కాల్చాలి. ఓన్లీ వన్ సైడే కాల్చాలి. పాన్ కేక్ రెడీ. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని తీసేయాలి. తీసేసి దీనిపైన డేట్స్ ఫస్ట్ చేసాను కదా, అది దీనిపైన పెట్టి రోల్ చేసి రోస్ట్ చేయాలి బటర్ వేసి. ఓకే, ఆ ప్లేట్ లో తీసేసుకోండి. సో ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న డేట్స్ మిశ్రమం దీనికి రాయాలా? ఇప్పుడు దీన్ని రోల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బటర్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఓకే, వేసేసుకో బటర్. సో రెండు వైపులా చేసుకోవాలా? రెండు వైపులా చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలా? ఇలాగే గార్నిష్ చేయాలి. అలాగే తినేసేయాలి. అలాగే తినేసేయాలి. ఓకే, సైడ్స్ బాగా కాల్చుకోవాలి చుట్టూ. సో మనం వన్ సైడే కాల్చాం ప్యాన్ కేక్, ఇప్పుడు అన్ని సైడ్స్ లో నీట్ గా కాల్చేసుకోవాలి. ఓకే,
డన్ అయిపోయిందా? డన్. ఓకే, ఓకే, డేట్స్ పాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. డేట్స్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఖర్జూరం ముక్కలలో పంచదార వేసి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పాలు, నూనె, మైదా, కార్న్ ఫ్లోర్, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పాన్ కేకుల్లో వేసి వెన్నతో కాల్చుకోవాలి. దీనిపై ఖర్జూరం పేస్ట్ రాసి రోల్స్ లో చుట్టుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, డేట్స్ పాన్ కేక్ రెడీ. డేట్స్ పాన్ కేక్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. రాజు గారు తీసుకోండి. చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా. సో ఆ డేట్స్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. బాగుంది. పాన్ కేక్ అంతా కూడా బాగా కుక్ అయింది. కుక్ అయింది. సో పైనుంచి కొంచెం అంటే సిరప్ కూడా, మన డేట్ సిరప్ కూడా దొరుకుతుంది కదా. అవును. సో ఇంకొంచెం ఆ డేట్ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ తెలియాలనుకుంటే కొంచెం ఆ సిరప్ లో కూడా కొంచెం డిప్ లా పెట్టేసుకొని అలా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంది మధు. చాలా బాగుంది. సో మచ్ ఫర్ ద గుడ్ రెసిపీ. బాగుంది, చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్ గా కూడా ఉంది. ట్రై చేయండి మీరు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెరుగు మంచి బలవర్ధకమైన శక్తివంతమైన ఆహారం. మనలో చాలా మందికి పెరుగుతో భోంచేయందే భోజనం పూర్తి కాని ఫీలింగ్ ఉంటుంది. మరికొంతమందికి ఏమో పెరుగు అస్సలు పడదు, ఆ వాసన అంటేనే అసలు గిట్టకుండా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ పెరుగు అనేది మాత్రం చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి, అలాగే మన జీర్ణశక్తిని పెంపొందించే ప్రోబయాటిక్స్ బాగా ఉన్నాయి. కాబట్టి పెరుగును మన ఆహారంలో భాగం చేసుకోవడం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు. ముఖ్యంగా ఈ సమ్మర్లో పెరుగుతో భోంచేయడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది, శరీరానికి చలవ చేస్తుంది, అలాగే హాయిగా కూడా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడం అలవాటు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ఎందుకంటే బాడీకి ఆల్కలైన్ కెపాసిటీ పెరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటే విషతుల్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉంటాము. గ్రీన్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. అలాగే గ్రీన్ టీ వల్ల మన జుట్టుకు కూడా మేలు జరుగుతుంది. హెయిర్ కూడా సిల్కీగా తయారవుతుంది. ఎలా అంటారా, ఒక మగ్గు వేడి నీటిలో కొన్ని గ్రీన్ టీ బ్యాగులు వేసి అలా బాగా ముంచేసుకున్న తర్వాత ఆ వేడి నీటితో తల బాగా తడుపుకోవాలి. దాని తర్వాత కనుక తల స్నానం చేసినట్లయితే జుట్టు మెత్తగా ఉంటుంది, పట్టుకుచ్చులాగా ఉంటుంది. ఎవరైనా కాస్త అనీమిక్గా ఉన్నా, రక్తహీనతతో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ ఆహారంలో బీట్రూట్ని ఒక భాగం చేసుకోండి అని డాక్టర్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. బీట్రూట్ తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది తగ్గుతుంది, రక్త వృద్ధి బాగా జరుగుతుంది. ఇంకా వృద్ధుల్లో విషయానికి వస్తే వృద్ధుల్లో గుండె కండరాల పనితీరు మెరుగుపడుతుంది, ఇంకా మెదడు పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి బీట్రూట్ని మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. అలసిపోయిన శరీరానికి సేద తీర్చే సంజీవిని ఏది అంటే అని నిద్రే అని టక్కుని చెప్పేయచ్చు. ఎందుకంటే నిద్ర సరిగా పోకపోయామనుకోండి, మరుసటి రోజంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మన వర్క్ మనం సరిగ్గా చేసుకోలేకపోగా పక్క వాళ్ళ మీద కూడా చిరాకు పడుతూ ఉంటాం. అందువల్లే బాగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రపోవడం వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంకా ఏ పనైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అసలు ఎండలు ఎలా మండిపోతున్నాయండి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే ఉంటున్నాయి. మరి ఈ ఎండలో కాసేపు అలా బయటికి వెళ్ళొచ్చామో లేదో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. చాలా వరకు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు డీహైడ్రేషన్కు లోనైపోతూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి,
పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎండలోకి వెళ్ళొచ్చిన వెంటనే నీళ్లు తాగేసేయకూడదు. కాసేపు చల్లటి ప్రదేశంలో ఉండి దాని తర్వాత వాటర్ తీసుకోవాలి. మరి చల్లగా ఉన్న నీళ్లు తీసుకుంటే దప్పిక తీరుతుంది అనుకుంటాం, కానీ అందులో నిజం లేదు, తిరిగి దప్పిక ఎక్కువ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఒక మోస్తరుగా ఉన్నటువంటి నీళ్లు రోజు మొత్తంలో ఎక్కువగా తాగుతూ ఉన్నట్లయితే ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది.